వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎండి ఆయుర్వేద, శ్రీ గాయత్రి ఆయుర్ మల్టీ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. సో సయాటికా ఆర్ నడు నొప్పి, గుద్రసివాతం. సో చాలా ఆస్పెక్ట్స్లో మనకి ఈ మధ్యన కామన్గా ప్రజెంట్ అవుతున్న కేసెస్లో నడునొప్పి ఒకటి. సో నడునొప్పి లేని మనిషి కనబడట్లేదు నాకు. సో జనరల్గా నడునొప్పి ఎవరెవరికి వస్తుంది? ఇదివరకంటే స్పెసిఫిక్గా మనకి 40 దాటిన తర్వాత సో స్పెసిఫిక్ స్ట్రెన్యూస్ యాక్టివిటీస్, ఒంగోని బరువులు ఎత్తే పనులు ఎక్కువ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి నడునొప్పి చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా లేదండి. ఎవరికైనా సరే ఫ్రమ్ చిన్నపిల్లలు లైక్ యంగ్ టీనేజర్స్ అనమాట, ఆల్మోస్ట్ మనకి 15 years నుంచి 45+ ఎవరికైనా ఏ టైంలో అయినా నడునొప్పి రావచ్చు. ఆ నడునొప్పిలో కూడా మనం చాలా రకాలు ఉంటాయి. సో వీటిని లంబాగోస్ అంటాం. లంబాగోస్ మనకి సడన్గా వస్తే అక్యూట్ లంబాగోస్ అంటాం. అలా కాకుండా 1 year దాటి కూడా నడునొప్పి ఉంటే దాన్ని క్రానిక్ లంబాగోస్ అంటాం. దీంట్లోనే మనకి ఈ కండాలను వాతం ఉంటాయి, జనరల్ ఫైబ్రోమయాలజియాస్ అంటాం. సో వీటిలో కొంచెం మన ఈ స్పైన్లో డిస్క్లు జారితే ఆ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. వీటిని పిఐవిడి అంటాం, ప్రొలాప్స్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్స్ అంటాం. సో దీంట్లో వచ్చే ప్రాబ్లమ్సే మన నడుములో జరిగితే వీటిని సయాటికాస్ అంటాం. సయాటిక్ నర్వ్ కంప్రెషన్, సయాటిక్ నర్వ్ అంటాం. సో డిపెండింగ్ ఆన్ కండిషన్, ఆ డీజనరేటివ్, ప్రొలాప్స్, కంప్రెషన్, ఆ క్లాసిఫికేషన్ బట్టి మనకు నడునొప్పి అనేది మనం ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి పేషెంట్కి. ఆ తర్వాత ఏం చేయాలి, మనం ఏది చేసే విధానం మళ్ళీ మన ఆయుర్వేదం పరంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మందుల ద్వారా చికిత్స. మందులో ఏ టైప్ ఆఫ్ మందులు వాడతాం, దీంట్లో కూడా మనకి హెర్బల్ మెడిసిన్స్ ఏంటి, హెర్బో మినరల్ మెడిసిన్స్ ఏంటి, మినరల్ మెడిసిన్స్ ఏంటి, వీటిలో కూడా కషాయాలు ఏంటి, ఆసవరిష్టాలు ఏంటి, ట్యాబ్లెట్స్ ఏంటి, క్యాప్సూల్స్ ఏంటి, ఆ యొక్క పేషెంట్ యొక్క దోషం బట్టి, పేషెంట్కి ఒక ఇన్వాల్వ్మెంట్ బట్టి, తనకున్న సివియారిటీ బట్టి మనం క్లాసిఫై చేసుకుంటాం. తర్వాత వచ్చేసరి పంచకర్మ విధానం. పంచకర్మ విధానంలో మనకి మన ఆయుర్వేదం చెప్పినట్టుగానే సో ఏ టైప్ ఆఫ్ థెరపీస్ చేయాలి, లైక్ కటి వస్తి లాంటివి కానీ, లేదు మనకి వస్తిలో టైప్స్ కానీ, లేకపోతే మనకున్న ఈ మసాజ్ థెరపీస్లో కానీ, సో ఆ యొక్క క్లాసిఫై చేసుకుని పేషెంట్కి మనం ఆ పేషెంట్కి అవసరం బట్టి, ఏరియా బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. సో ఈ సయాటికాస్ అని కూడా వీటికి కంగారు పడాల్సిన అవసరం లేదండి. డెఫినెట్గా వచ్చినప్పుడు సర్జరీ ఎంతవరకు నీడ్ ఉంది, ఎంతవరకు నీడ్ లేదు అని ముందు మనం డయాగ్నోస్ చేసుకోవాలి. అందరికీ మన సర్జరీ ఇంపార్టెన్స్ ఉండదు. జనరల్గా ఇప్పుడు వచ్చిన డాక్టర్స్ అందరూ దే హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్. మన ఎంఆర్ఐస్ కానీ ప్రజెంట్ అయిపోవడం వల్ల పేషెంట్ సిమ్టమ్ బట్టి చాలామంది సర్జరీని ఆప్ చేయట్లేదు, నాన్ సర్జికల్ థెరపీస్ కోసం వెళ్ళిపోతున్నారు. నాన్ సర్జికల్ థెరపీస్లో మనకి ఈ ఆయుర్వేద థెరపీస్ అనేవి చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ప్లస్ నేను లాస్ట్ ఈ 14 yearsలో సీన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్, వాళ్ళు చాలా వరకు బాగా రికవర్ అవుతున్నారు. తర్వాత డే టు డే యాక్టివిటీ, ఎందుకంటే ప్రతిరోజు నడునొప్పితో కూర్చొని పనిచేయాలంటే ఎవరో కాదండి, కష్టపడుతుంటారు. సో వాళ్ళ యొక్క యాక్టివిటీ డైలీ ఇబ్బంది పడకుండా వాళ్ళు పనిచేసుకోవడానికి మనం హెల్ప్ చేయగలుగుతాం. సో డెఫినెట్గా ఈ పంచకర్మ కానీ, ఈ ఆయుర్వేద థెరపీస్ కానీ, ఈ నడునొప్పులు కానీ, సయాటికా కానీ, డీజనరేటివ్ డిసీజెస్ కానీ, ప్రొలాప్స్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్స్ కానీ, క్రానిక్ లంబాగోస్ కానీ, ఫైబ్రోమయాలజీ కానీ, సో ఈ క్లాసిఫికేషన్ ఏ ప్రాబ్లం ఏ ఫేజ్లో ఉంది, ఎంత సివియారిటీ ఉంది, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని డెఫినెట్గా పేషెంట్స్కి మన గుడ్ రికవరీ కానీ, గుడ్ అవుట్కమ్ కానీ మనం ఇవ్వగలం. సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు నేను మంచి సలహా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.